నమస్తే, వెల్కమ్ టు మాస్టర్ కీ టీవీ. ఇది సామాన్యుడి స్వేచ్ఛకు సంకేతం. నేను మీ దుమ్దాం దొరబాబు. 2008లో ఒక పాట సంచలనం సృష్టించింది. చిన్న నుండి పెద్ద వరకు ఆ పాటను అందరూ గుండెకు హత్తుకున్నారు. ఆ పాట అంత సంచలనం సృష్టించినటువంటి పాటను సినిమా కూడా తీసినారు. ఆ పాటను రాసి పాడినటువంటి వ్యక్తి నాగరాజు అన్న మన స్టూడియో లైవ్లో సిద్ధంగా ఉన్నారు. అన్నతో మాట్లాడి పాట పాడిపించుకునే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. స్వామి శరణం స్వామి. బాగున్నారా సార్? బాగున్నాం స్వామి. ఒక పాటతో స్టార్ట్ చేయండి ఈ కార్యక్రమాన్ని. తప్పకుండా స్వామి. మాల మీద ఉన్నా కాబట్టి ఒక అయ్యప్ప సాంగ్ తోటి స్టార్ట్ చేద్దాం స్వామి. ఓకే. కంట కంట మణికంఠ మంగళ రూపం నీదంట, అంతట ఉన్న అనుచిత్త భక్తుల బ్రోచే భగవంత. కంట కంట మణికంఠ మంగళ రూపం నీదంట, అంతట ఉన్న అనుచిత్త భక్తుల బ్రోచే భగవంత. పంబా సన్నిధి గురుదేవా శూలాయుధకర శివబాల, పరమదయాకర పందల రాజా పరమార్థం విడుభవశీల. కంట కంట మణికంఠ మంగళ రూపం నీదంట, అంతట ఉన్నాను చిత్త భక్తుల బ్రోచే భగవంత. నాగరాజు అంటే గుర్తుకొచ్చే పాట అనిత ఓ అనిత పాట. అవును స్వామి. అసలు ఆ పాట ఎందుకు రాసినావు? నాకు 2008లో స్వామి డిగ్రీ చదువుకునే టైంలో నాకు నచ్చిన అమ్మాయి పేరు మీద నేను ఇష్టపడి చాలా కష్టపడి రాసుకున్నటువంటి పాట అది. ఒకసారి పాట మాకు. నా ప్రాణమా నన్ను వీడిపోకుమా, నీ ప్రేమలో నన్ను కరగనీకుమా, పదే పదే నా మనసే నిన్నే కలవరిస్తోంది, వద్దన్నా వినకుండా నిన్నే కోరుకుంటోంది. అనిత 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 ఓ వనితాన అందమైన అనిత, దయలేదా కాస్తైనా నా పేద ప్రేమ పైన. నా ప్రాణమా నన్ను వీడిపోకుమా, నీ ప్రేమలో నన్ను కరగనీకుమా. నమ్మవుగా చెలియా నే నిజమే చెబుతున్నా, నీ ప్రేమనే పంజరాన చిక్కుకొని పడి ఉన్నా. కలలో కూడా నీ రూపం నన్ను కలవరపరిచెనే, కను పాప నిన్ను చూడాలని కన్నీరే పెట్టెనే. నువ్వొక చోట నేనొక చోట, నిన్ను చూడకుండానే క్షణముండలేనుగా. నా పాటకు ప్రాణం నీవే, నా రేపటి స్వప్నం నీవే, నా ఆశల రానివి నీవే, నా గుండెకు గాయం చేయకే. అనిత 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 ఓ వనితాన అందమైన అనిత, దయలేదా కాస్తైనా నా పేద ప్రేమ పైన. ఏదో రోజు నా పైని ప్రేమ కలుగుతుందనే ఒక చిన్ని ఆశ నాలో, చచ్చేంత ప్రేమ మదిలో ఎవరు ఏమనుకున్నా, కాలమే కాదన్నా ఎవరు ఏమనుకున్నా, కాలమే కాదన్నా ఒట్టేసి చెబుతున్నా. నా ఊపిరి ఆగు వరకు నిన్ను ప్రేమిస్తూనే ఉంటా. అనిత అనిత. 2008లో అంటే 2023 అంటే దాదాపు 15 సంవత్సరాల క్రితం. 15 years అయితే. అంటే నువ్వు అప్పటికి ఒక మంచి ఎంగేజ్ డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నా. డిగ్రీలోనే ఇంత గొప్ప పాట ఎట్లా రాసిన? అంటే మీకు ఆ ఏజ్లో అంటేనే మన లవ్ అనేది అప్పుడు కొత్త బంగారు లోకంలో ఉంటాం మనం. లవ్ అంటే అప్పుడే స్టార్ట్. ఆ ఏజ్ అలాంటిది. కావాల్సి ఉంటే నేను ఫస్ట్ టైం నేను అప్పటి వరకు బేసిక్గా ఆర్కెస్ట్రా సింగర్ను స్వామి. అంటే మ్యారేజ్ ఈవెంట్స్ కానీ బర్త్డే ఈవెంట్స్ కానీ ఎనీ ఈవెంట్స్ ఫోక్ సాంగ్స్ అయినా పాడుకుంటూ ఉండేవాడిని. జస్ట్ నాకేంటంటే అనిత విషయంలో ఏంటంటే మా ఇద్దరి మధ్యలో అందరికీ ఉండే ఒక లవ్ స్టోరీ అనుకోండి. కావాల్సి ఉండే ఏంటంటే నేను కొంచెం డెప్త్గా అమ్మాయి గురించి ఆలోచన, మనం ఒక సింగర్. ప్రేమ ఎలా మొదలైంది అంటే నేనేమని చెప్తున్నా, డిగ్రీలో నేను చదువుకున్న టైంలో అమ్మాయిని చూడడము,
మీ క్లాస్ చూసిన తర్వాత ఫస్ట్ మా ఇద్దరిది 2 సైడ్ లవ్ ఉండే. కావాల్సింటే మధ్యలో అమ్మాయి బ్రేకప్ చెప్తే, దేనికోసం? ఇక బ్రేకప్ అంటే చాలా కారణాలు ఉంటాయి. మాది వేరే క్యాస్ట్, అమ్మాయి వాళ్ళది వేరే క్యాస్ట్, వాళ్ళ ఇంట్లో వాళ్ళకు నచ్చకపోవచ్చు, లేకపోతే ఇంకా ఆమెకు భయపడవచ్చు, వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్ అందరికి తెలిసిందనో, లేకపోతే ఊళ్ళో అందరికి తెలుస్తుందనే భయమేమో, లేకపోతే అంటే వాళ్ళ రిలేషన్లో తనకంటే ఒక బ్యాడ్ నేమ్ వస్తుందని ఒక భయపడచ్చు. ఎన్నో కారణాలు ఉంటాయి. ఇప్పుడు అబ్బాయిలకు మనకే ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయి, అమ్మాయిలకు ఇంకేం ఉండాలి. ఇప్పుడు ఆమె నుంచి తప్పనట్లేదు, ప్రాబ్లమ్స్ ఉంటాయి, దాన్ని సరిదిద్ది కొంత చైతన్యపరిచి నీ వైపు తిప్పుకోలేను చాలా. అందుకనే పాట రాసిందే అందుకు. ఇప్పుడు అమ్మాయితోటి మాట్లాడే ఛాన్స్ లేదు స్వామి, మనకు అమ్మాయితోటి మాట్లాడే అవకాశం లేదు. మనం ఒక సింగర్, ఒక కళాకారుడు ఏంటంటే వాళ్ళ ఆలోచన విధానం వేరే ఉంటుంది. ఎందుకంటే చాలా సున్నిత మనస్కులు, ఎవరిని ఇబ్బంది పెట్టారు. ఒక కళాకారుడు ఏంటంటే నాకు తెలిసినంత వరకు ఏదన్నా ఎవరికైనా హెల్ప్ చేయాలనే అనే మనస్తత్వం కలిగి ఉంటుంది. మీరు కూడా ఒక మంచి కళాకారుడు, నాకు తెలిసి ఒక సింగర్. అంటే ఎట్లా ఉంటుందంటే ఎవరిని ఇబ్బంది పెట్టద్దనే ఉంటుంది. కావాల్సి ఉంటే అమ్మాయికి ఇక ఫస్ట్ నాతో మంచిగానే ఉండేది కదా, ఇట్లా ఎందుకు చేసిందని ఆమెని ఏదో రకంగా కనీసం ఆమె నా ప్రేమనని అర్థం చేసుకుంటే సరిపోద్దని ఒక పాటను 1 month కూర్చుండి ఒక్కొక్క లైన్, అప్పటి వరకు నేను పెద్ద రైటర్ని కాదు. సడన్ గా మీ కమ్యూనికేషన్ కట్ అయిపోయింది, ఇక మీరు కలవలేని పరిస్థితి. ఎందుకంటే ఆమె ఇష్టం లేదు అని చెప్తే కొద్ది రోజులు అయినా కానీ వెంటబడి తిరిగినాం. మరీ మొత్తానికే రెస్పాండ్ కాకపోతే ఏం చేయలేము. ఇక అంత అయిపోయే టైంకి ఇట్లా అయితే కాదు. పాట అనేది ఒక పక్షి లాంటిది, ఎక్కడికైనా ఎగిరిపోగలుగుతుంది. మనం చెప్పాలనుకున్న ఫీలింగ్స్ అన్నీ ఒక పాట రూపకంగా ఆమెకు చేస్తే బాగుంటుంది. కానీ అప్పుడు మనం పాటలు రికార్డింగ్ చేయించేంత స్తోమత ఉన్న వ్యక్తులం కాదు. చదువుకునే వాళ్ళ దగ్గర డబ్బులు ఏముంటాయి. మనం ఇంట్లోకి పోయి అమ్మ నేను ఒక అమ్మాయిని లవ్ చేసిన, అమ్మ నాకు పైసలు, అమ్మ నేను పాట రికార్డింగ్ చేస్తా అంటే తిడతారు, కొడతారు, బుద్ధి చెప్తారు. అట్లా కాదు. ఫ్రెండ్ సర్కిల్ అడిగితే పాట మాత్రం అదిరిపోయింది. కానీ మన ఫ్రెండ్ సర్కిల్ ఎట్లా ఉంటారు, అందరూ మనలాంటి వాళ్ళే, చదువుకునే వాళ్ళు వీళ్ళు ఉంటారు. పెద్దవాళ్ళ దగ్గరికి పోతే నీకు ఎందుకు లవ్, నీకు అవసరమా అని అనేవాళ్ళు ఉంటారు. చాలామంది హెల్ప్ చేస్తా అన్నారు కానీ లేదు. కొంతమంది ఒక అన్నయ్య రాజేష్ అని ఒక అన్నయ్య ఉంటాడు, అన్నయ్య ఒక 5,000 నాకు అన్నట్లు అంటే ఆయనే ప్రొడ్యూస్ చేస్తా అన్నాడు. కానీ ఆయన ఫైనాన్షియల్ ప్రాబ్లం వల్ల నేను ఒకటి ఆల్బమ్ పేరు ఒకటి మంచి సాంగ్ రాసుకున్నా. అప్పుడు ఏంటంటే టైటిల్ మా ఊరు చిన్నదని పెట్టేసి టైటిల్ సాంగ్ కూడా రాసుకొని దాంట్లో అనిత పాట పెట్టి ఒక ఆల్బమ్ చేద్దామని అనుకున్నాం. మా ఊళ్ళో ఉన్నది చిన్నది, అందాల సిరిమల్ల పువ్వది, ఆ బాపు గీసిన బొమ్మది, చల్లని పసిపాప నవ్వది, ఆ అందమంతా నా సొంతమైతే ఎంత బాగుండో అని ఆశపడుతుంది మనసే, ఆశపడుతుంది, ఆగనంటుంది వయసే, ఆగనంటుంది, చిలకాలక నాపై నీకు ప్రేమిస్తే తప్పెంటే, ఓ అందారాని ఆకాశమా నన్ను చేరేదెప్పుడే, మా ఊళ్ళో ఉన్నది చిన్నది, అందాల సిరిమల్లె పువ్వది, ఆ బాపు గీసిన బొమ్మది, చల్లని పసిపాప నవ్వది అని ఒక ఆల్బమ్ చేద్దామని అనుకుంటే ఆయన ప్రొడ్యూస్ చేస్తా అన్నాడు. కానీ మధ్యలో ఆయన ఫైనాన్షియల్ ప్రాబ్లం వల్ల ఆయన హెల్ప్ చేయలేకపోయాడు. అప్పుడే మా ఊరి పక్కన, మా విలేజ్ పక్కన కమలాపూర్ మండల్, ఈటల రాజేందర్ సార్ వల్ల కాన్స్టిట్యున్సీ మాది. బూడిద సురేందర్ అని అన్నయ్య, పబ్ సతీష్ వాళ్ళు ఒక వాళ్ళది ప్రగతి యూత్ అసోసియేషన్ వాళ్ళు ఒక ఆల్బమ్ చేస్తున్నారని తెలిసి అప్పుడు సేమ్ ఇట్లా అయ్యప్ప మాల మీదనే ఉన్నాను నేను. అప్పుడు 2008లో మాల మీదనే వెళ్ళి వాళ్ళని కలిసి, స్వామి నేను ఒక అమ్మాయి మీద పాట రాసుకున్న స్వామి, వాళ్ళ మనిషికి డబ్బులు పెట్టుకొని చేస్తుండే, అప్పుడు నేను కూడా ఎంతో కొంత ఇస్తా స్వామి అని చెప్పేసి నా వంతుగా నేను వాళ్ళకి డబ్బులు ఇచ్చి, అన్న ఇచ్చిన రాజేష్ అన్న ఇచ్చిన డబ్బులకి వెళ్ళి ఒక 3,000 నేను ఇచ్చేసి, ఒక 2,000 ఆ రికార్డింగ్ స్టూడియోకి వెళ్ళడానికి రావడానికి మైబాదుల్ లలిత ఆడియోస్లో రికార్డింగ్ నా తరపున ఒక 3,000 ఇచ్చేసి, వాళ్ళు కూడా ఆల్బంలో 8 పాటలకి ఆల్రెడీ ఫిక్స్ అయిపోయి ఉన్నాయి. సురేందర్ అన్న వాళ్ళ అమ్మ మీద రాసుకున్న పాటను తీసి పక్కన పెట్టి, పాట బాగుంది నాగరాజు, నువ్వు కూడా లవ్ ప్రాబ్లం అది ఇది అంటున్నావు, సరే మా వంతుగా కానీ నువ్వు కూడా ఏమన్నా కొంచెం హెల్ప్ చేయి, మా అందరం మనిషికి డబ్బులు పెట్టుకున్నట్టు. అప్పుడు 3,000 అంటే 15 సంవత్సరాల క్రితం ఎక్కువనే అవి, అసలు మన దగ్గర లేని టైము, చిన్న ఏజు, 3,000 అతను వాళ్ళకి ఇచ్చి మొత్తానికైతే ఆ పాటను పట్టుకొని 2 years తిరిగిన. ఎవరి దగ్గర పోయినా అప్పుడు అంతా ఫోక్ నడుస్తుంది బాగా. ఈ పాట ఎవరు వింటారు స్వామి అంటే, ఎవరు వింటారా తమ్ముడు ఇప్పుడు అంతా. అప్పుడు మంచిగా ఎట్లుండేది పాటలు, గల్గల్ చప్పుల గాజులు మంజుల మనసు పడుతున్నాయి నీ మీద అని ఫోక్ నడిచేది అమ్మాయిల పేర్ల మీద. కానీ ఫస్ట్ టైం ఒక యూట్యూబ్ లేని టైంలో
ఒక లవ్ సాంగ్ ఒక ప్రైవేట్ ఆల్బమ్లో ట్రెండ్ సెటర్ సాంగ్ అంటే ఒక లవ్ సాంగ్, అమ్మాయి పెద్ద ఫ్రెష్ వాయిస్, రియల్ స్టోరీ జరిగిన కథ. ఆ పాట రిలీజ్ అయిన తర్వాత కథలుగా నా గురించి మాట్లాడుకోవడం అందరూ, అబ్బాయి చనిపోయిందని కొంతమంది. అంటే ఈ పాట మొత్తం మీద అయితే అందరిని సహకారంతో రిలీజ్ అయింది. ఈటల రాజేందర్ సారే అప్పుడు కమలాపూర్లో వాళ్ళ ఇంటి ముందటనే ఒకటి చెట్టు, రాళ్ళ చెట్టు ఉంటుంది, దా గద్దె మీద, అంటే ఆడ ఒకటి గుడి ఉంటుంది పక్కనే, రామాలయం గుడి ఉంటుంది, ఆ గుడి పక్కనే వాళ్ళ ఇల్లు, సార్ వాళ్ళ ఇల్లు ముందట గ్రౌండ్ లాగా ఉంటుంది, అక్కడే రిలీజు. అప్పుడు ఫస్ట్ ఎమ్మెల్యే అనుకుంటా, ఫస్ట్ సెకండ్ టర్మ్ ఎమ్మెల్యే సార్ అప్పుడు 2008లో. ఆ సార్ చేతుల నుంచి రిలీజ్ అయింది. రిలీజ్ అయిన తర్వాత కొద్ది రోజుల తర్వాత ఆ పాట మీద రకరకాలమైన పుకార్లు. ఇప్పుడు మీ పాట విన్న తర్వాత, పాట రిలీజ్ అయిన తర్వాత మళ్ళీ అక్కడ నుండి ఫోన్ రావడం కానీ మీరు అప్పుడు ఫోన్లే లేవు స్వామి, మీకు విషయం 2008లో అప్పుడప్పుడే చిన్నగా స్టార్ట్ అయినాయి. అంటే ఫ్రెండ్స్ ఉంటారు కదా, కమ్యూనికేట్ చేయండి. పాట మీకు విషయం తెలుసా, నేను రాసిన తర్వాత ఫస్ట్ అమ్మాయికి వినబెట్టిన పాట ఉందని తెలుసు, కానీ రికార్డింగ్ వినబెట్టిరా? నేను వినబెట్టిన పర్సనల్గా, అంటే కలిసి ఒక్కటే సార్ లాస్ట్ అదే కలవడం, కలిసి వినబెట్టి నేను అనిత మీద సాంగ్ ఇస్తున్నా అంటే, అనిత అంటే నేను ఒక్కదాన్ని లేను కదా, నేను చాలామంది అనితలు ఉంటారు, పాటే చేసుకోమన్నారు. కావాల్సి ఉంటే పాట రిలీజ్ అయిన తర్వాత ఆమె ఇబ్బంది పడితే చాలా ఇబ్బంది పడవచ్చు, ఎందుకంటే ఎక్కడ విన్నా అదే పాట, ఎటు చూసినా అదే పాట, తెల్లారు లేస్తే అదే పాట, ఎవరి మొబైల్లో చూడ అదే పాట. చాలా సంచలనం, సినిమా పాటలన్నింటినీ బ్రేక్ చేసి మనం ఏమనుకున్నామంటే ఒక అమ్మాయిని ఇబ్బంది పెడదామన్న ఉద్దేశంతో రాసి పాడిన పాట అయితే కాదు. దీనిపైన మీ పైన ఇటువంటి విమర్శలు కూడా వచ్చినాయి. ఒకవేళ ప్రేమ ఉంటే తను దాచిపెట్టుకోవాలి, తను అంటే గొప్పగా వర్ణించుకోవచ్చు, కానీ ఈ పాట రాస్తే తనకి లైఫ్ లో ఫ్యూచర్ లో అంటే కనీసం అట్లా ఇట్లా తెలుస్తుంది కదా, తనకి ఇబ్బంది పడే అవకాశాలు ఉంటాయి, ఎందుకు ఇట్లా రాసిండు అని చెప్పేసి కూడా విమర్శలు కాదు. ఇప్పటికి కూడా అనిత అంటే నాకు నచ్చిన అమ్మాయి, నేను చదువుకున్నప్పుడు, కానీ నేను అనిత అంటే పలానా అమ్మాయే, ఆ ఊరే ఈ ఊరే అని నేను ఎక్కడ చెప్పలేదు కూడా, చెప్పను ఎప్పటికీ. ఎందుకంటే ఇప్పటికీ ఆ అమ్మాయికి పాప, ఆ అమ్మాయి వల్లనే ఇప్పుడు నేను నా నోట్లో ఒక 2 ముద్దలు తింటున్నా అంటే కూడా ఆ పాట వల్లనే. ఎందుకంటే నన్ను సమాజంలో ఒక గుర్తింపు వచ్చిందంటే తన వల్లనే. ఇప్పుడు ఒకటే పాటతోటి నేను అప్పుడు అనిత పాట ఒకటే పాట 1.5 కోటి బిజినెస్ జరిగిందంట ఒక మ్యాగజైన్లో రాసిళ్ళు. ఇప్పుడు నా పరిస్థితి చూస్తే నేను అంటే చాలా ఒక ఫైనాన్షియల్గా పూరు. అప్పుడు తెలియదు యూట్యూబ్ అంటే ఈ పాటలకు అగ్రిమెంట్లు లేవు, యూట్యూబ్స్ లేవు, ఏం లేదు. ఒక్కటే పాట ఒక 1000 వీడియోస్ ఏమో ఉంటాయి, మీరు యూట్యూబ్లో సెర్చ్ చేస్తే అనిత పాట మీద ఎవరెవరో వీడియోస్ ఎవరెవరో చేసుకున్నారు. కానీ మనం ఏంటంటే పాట కోసం అది కమర్షియల్గా పాట పేరు మీద డబ్బులు సంపాదించుకుందామని చేసిన పాట కాదు. జస్ట్ అనిత వింటే చాలు, నా పాటను నా ప్రేమను అర్థం చేసుకుంటే సరిపోద్ది అన్న ఉద్దేశంతో చేసిన పాటే. కానీ ఆ పాట మొత్తానికే వైరల్ అయ్యి ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా, అమ్మాయి చనిపోయిందని కొంతమంది, అబ్బాయి చనిపోయిందని కొంతమంది, ఇష్టం ఉన్నట్టు అంటే అట్లా మాట్లాడుకోవడం వల్ల నాకే ప్లేస్ అయింది. ఎందుకంటే చాలా రూమర్స్ వచ్చినాయి, అబ్బాయి పాట తర్వాత చనిపోయిండు, సూసైడ్ చేసుకున్నారు, లేకపోతే వాళ్ళ వర్గం వాళ్ళు వచ్చి చంపేసినారు, చాలా రకాలుగా ఒక్కొక్కరు ఒక్కొక్క స్టోరీ అల్లుకొని వాళ్ళకు నచ్చినట్టు అనుకున్న, అది కూడా నాకు చాలా ప్లస్ అయింది. నెగిటివ్గా పాజిటివ్గా మన గురించి అయితే మొత్తానికి మాట్లాడుకోవడం వల్లనే మనం జనాల్లోకి తొందరగా, అంటే అప్పుడు మొబైల్ ఫోన్స్ అప్పుడే స్టార్ట్ అయినాయి, చైనా మొబైల్స్, బ్లూటూత్, నోకియా డబ్బా ఫోన్లు ఉండే, అప్పుడే బ్లూటూత్ స్టార్ట్ అయింది. ఎక్కడ ఆటో డ్రైవర్లు అయినా ఈ పాటను ఎక్కువ శాతం క్యాసెట్లు, సీడీల రూపకంగా, ఆటో డ్రైవర్లు పొలాలు దున్నుతుంటే ట్రాక్టర్ల మొత్తం ఇదే పాట కదా. అవునవును స్వామి, నాకు మర్చిపోలేను ఇప్పటికి కూడా. నేను బేసిక్గా నేను దాని తర్వాత మంచి మంచి పాటలు చేసిన యూట్యూబ్లో, అనిత నాగరాజ్ ఆల్ సాంగ్స్ అని సెర్చ్ చేస్తే అద్భుతమైన లవ్ ఫెయిల్యూర్ సాంగ్స్, లవ్ సాంగ్స్, ఇంకా సామాజిక గీతాలు చాలా ఉంటాయి. కానీ దానికంటే ఆ పాట కంటే, అనిత పాట కంటే రిచ్గా ఉంటుంది మ్యూజిక్, ఆ ట్యూన్స్ గొప్పగా ఉంటాయి. ప్రేమ ప్రయాణం అని ఒక సినిమాలో కూడా ఒక పాట, మంచి పాట, శిరీష అని, దానికో స్టోరీ ఉంది, ఆ పాట రాసినాం దాన్ని, ఆ పాట కూడా అంత బాగుంటాయి. కానీ ఎందుకంటే అనిత పాటను మౌత్ పబ్లిక్ ఏంటంటే పబ్లిక్లోకి అట్లా వెళ్ళిపోయింది. నేను స్టేజ్ ఎక్కి ఎప్పుడన్నా పాట పాడదామని వెళ్ళి, కొత్త పాట పాడదామని వెళ్ళి పాట స్టార్ట్ చేస్తే వద్దు మాకు అనిత పాటే కావాలంటారు, అట్లా అది అట్లా వెళ్ళిపోయింది అది అంతే. ఆ తర్వాత పాట మొత్తం ఫేమస్ అయిన తర్వాత మళ్ళీ ఎప్పుడైనా కలిసినారా? లేదన్న స్వామి, అలాంటి ఏం లేవు మా మధ్యలో. ఇప్పుడు ఏంటి ఆమె పరిస్థితి, పెళ్ళి అయిందా అంటే ఎలా? ఆ అమ్మాయికి మ్యారేజ్ అయిపోయింది, ఆ అమ్మాయి హ్యాపీగా ఉంటుంది. మళ్ళీ ఏంటంటే నేను ఎప్పుడు ఆ అమ్మాయిని ఇబ్బంది పెడదామని ఇప్పటికి లేదు, ఎప్పుడు ఉండేది ఆలోచన లేదు. ఎందుకంటే తన వల్ల మాత్రం, నా వల్ల ఆమెకు కొంచెం ఇబ్బందిగా ఫీల్ కావచ్చులే, కానీ తన వల్ల నాకు ఎప్పుడు మంచే జరిగింది స్వామి. నేను లవ్లో ఫెయిల్యూర్ కావచ్చు, కానీ
నాకంటూ ఒక గుర్తింపు తీసుకొచ్చింది. ఇప్పుడు నన్ను పిలిచి ఒక చైరేసి కూర్చుండబెట్టి నన్ను ఇంటర్వ్యూ చేస్తున్నారంటే అదంతా పాట దయ వల్ల, ఆ పేరు అట్లా అది మాత్రం నేను హార్ట్ఫుల్గా ఒప్పుకుంటా. ఎందుకంటే ఒకవేళ అమ్మాయి మీతో నుండి లవ్ యాక్సెప్ట్ అట్లనే నడుస్తుంటే ఇంత ఫేమస్ కాకపోయి ఉండరు. పాటే రాయకపోతుంది స్వామి. పాట రాయకపోతే మీకు అర్థమవుతుంది కదా. ఇప్పుడు ఆమె నన్ను లవ్ చేస్తే నేను పాట ఎందుకు రాస్తా అంటే రాస్తుండవచ్చు. టూ సైడ్ లవ్ ఒకటే అసలు రైటర్ అయిదామన్న ఒక ఆలోచన రాకపో నాకు తెలిసి అంతే. తర్వాత ఇంకా మీకు నచ్చిన మీరు రాసిన పాట, ఆ పాట తర్వాత దాని తర్వాత నేను రాసిన పాటలు చాలా మంచి ఒక మంచి పాట పాట. నేను దాని తర్వాత నాకు బాగా నచ్చిన పాట అంటే రీసెంట్గా ఒక పాట రాసిన స్వామి, అదొక పల్లవి పాడతాం. కట్టుకున్న కోట కూలిపోయే, నమ్ముకున్న నువ్వు దూరమయే, పట్టుకున్న చెయ్యి వదిలివేసే, పెట్టుకున్న పేరు మాసిపోయే, కోయిలమ్మ కూత మరిచెనే, జాబిలమ్మ జాలి చూపవే, వెన్నెలమ్మ వచ్చి వెళ్ళవే, చీకటంతా అలుముకుందిలే, ఎంత బాగుందే నువ్వు చేసిన మోసం, అయినా నువ్వే నా బంగారం, ఉండలేనందే నువ్వు లేని ప్రాణం, ఓ సారచిపోవే నీకో దండం, కట్టుకున్న కోట కూలిపోయే, నమ్ముకున్నా నువ్వు దూరమయే. ఇది రీసెంట్గా ఒక ఛానల్ వాళ్ళకు రాసిన సాంగ్ ఇది. నాకు అంటే ఇలాంటివి చాలా ఉన్నాయి ఈ మధ్యకాలంలో రిలీజ్కు. ఏ పాట అయినా కానీ నేను రాస్తున్నానంటే మనకు కూడా కొంచెం పేరు వచ్చింది కాబట్టి ఒక మంచి ట్యూన్, ఎవరికైనా మంచి పాట ఇద్దాం, మంచి ట్యూన్ ఇద్దాం, మంచి లిరిక్ ఇద్దాం అనే ఉంటుంది నాకు కూడా. ఏదో డబ్బులకు కూడా ఎవరిని ఇబ్బంది పెట్టే మనస్తత్వం మనది కాదు. వాళ్ళు ఎంత ఇచ్చినా తీసుకొని హ్యాపీగా చేసి, ఎందుకంటే ఇప్పుడు ఉన్న మన పరిస్థితులలో డిమాండ్ చేసే అంత లేదు మనకు. ఎందుకంటే నేను మీకు తెలుసు అనుకుంటా, రీసెంట్లీ కూడా కొన్ని ఛానళ్ళలో ఇంటర్వ్యూస్ నన్ను చేయడం జరిగింది. ఇంటర్వ్యూస్లో మీరు కూడా చూసే ఉంటారు మా ఫ్యామిలీ గురించి, పిల్లలకు. ఇప్పుడు ఏంటి మీ పరిస్థితి? అంటే మీ కొన్ని ఇంటర్వ్యూస్లలో మేము పాన్ షాప్ నడుపుకుంటున్నాం అని చెప్పేసి వచ్చింది. అవును, 6 months బ్యాక్ ఒక సంచలనం సృష్టించిన పాట, అంత పేరు తెచ్చిన పాట. ఆ తర్వాత మీ జీవితం ఏంటి? మీకు పెళ్ళయిందా? మీ కుటుంబం ఎలా ఉంది? అదే స్వామి, నాకు మంచి పేరు వచ్చింది. ఆ పేరుతో పాటు నాకు ఒక సినిమా అవకాశం వచ్చింది. నా పేరు మీద మీకు అందరికి తెలుసు, ప్రతిఘటన యాక్టర్ చరణ్ రాజు, పెద్ద సీనియర్ యాక్టర్, విలన్ క్యారెక్టర్ చేసే ప్రతిఘటన మూవీ చరణ్ రాజు సారు నా పేరు మీద నాగరాజు అనిత యథార్థ ప్రేమ కథ అని ఒక నా రియల్ స్టోరీ మీద ఒక సినిమా కూడా చేయడం జరిగింది. సినిమా రిలీజ్ అయింది. అప్పుడు తెలంగాణ ఉద్యమం అప్పుడే స్టార్ట్ అయ్యి కొద్ది రోజులు సినిమా ఏది చూడు నాకు కష్టమే. అసలు ఏంటంటే ఫస్ట్ నుంచి మనకి ఇట్లా నోటి దాకా వస్తుంది, అటు నుంచి అటే ఉరుకుతుంది. ఎందుకో మన జాతకంలో అట్లా ఉన్నది కావచ్చు మరి. అన్నీ వచ్చిన కళ్ళ ముందు చేదాకా వస్తాయి, అవి మళ్ళీ మిస్ అయిపోవడం అట్లా మనకు ఫస్ట్ జరుగుతుంది. అప్పుడు నాకు వచ్చిన పేరు కొన్ని కోట్లు పెట్టినా దొరకనంత పేరు వచ్చింది ఒకటే పాటతోటి. నాకు తెలిసి ఏ రైటర్కి కానీ ఏ సింగర్కి కానీ అంత పేరు రాకపోవచ్చు. నా చుట్టూ మొత్తం డబ్బే. కావాల్సింది ఏంటంటే నాకు జరిగిన అన్యాయం ఏంటంటే పాట వచ్చేదాకా మీరు సినిమా వచ్చేదాకా ఎక్కడ రాయొద్దు పాడొద్దని అగ్రిమెంట్లు చేయించుకొని వచ్చిన అవకాశాలు నేను వినియోగించుకోకుండా వాళ్ళు మీకు హైదరాబాదులో 2 లక్షలు కారు ఫ్లాట్ అని అగ్రిమెంట్ చేస్తే మనకు కూడా ఒకటేసారి డబ్బు లైఫ్లో సెటిల్ అవుతాం కదా అని మనం కూడా వచ్చిన అవకాశాలను కూడా వదిలేసుకొని సినిమా రిలీజ్ అయిన తర్వాత వాళ్ళు అవసరం ఉన్నంతసేపు వాడుకొని మనకు వాళ్ళు ఇస్తాన్న రూపాయి కూడా ఇవ్వకుండా ఇబ్బంది పెట్టి తర్వాత అంటే ఇబ్బంది అంటే అప్పుడు హైదరాబాద్లో 10 years బ్యాక్ 12 years బ్యాక్ ఇక్కడ 3 years ఉన్న సినిమా కోసం నేను MBA స్టూడెంట్ని స్టడీ మొత్తం వదిలిపెట్టుకొని వచ్చి సినిమా కోసం స్టడీ పోయింది, అటు అనిత పోయింది, ఇటు చూస్తే ఇక్కడ ఏం సినిమా అని చెప్పి సినిమా మధ్యలో ఆగిపోయింది. అసలు సినిమా రిలీజ్ అయిద్దో తెలియదు. అంటే తెలంగాణ ఉద్యమం అప్పుడే స్టార్ట్ అయింది, పెద్ద సినిమాలు అయిపోయింది. ఈ సినిమా అవుతుందా కాదా కూడా డౌట్. మొత్తానికైతే వాళ్ళు నాకు ఫైనాన్షియల్గా హెల్ప్ చేయకపోవచ్చు, కానీ నా పేరు మీద ఎవరి పేరు మీద ఎందుకు సినిమా చేస్తారు, ఎవరు చేస్తారు మనకి మీద? వాళ్ళు ఎంతో కొంత బడ్జెట్ పెట్టి వాళ్ళు సినిమా అయితే నాకంటే ఏదైనా ఉన్నది అంటే చెప్పుకోవడానికి ఒక సినిమా, ఒక అందమైన కుటుంబం, ఒక సినిమా, ఒక పిల్లలు, 2 పిల్లలు అబ్బాయిలే, మా మిస్సెస్ దేవిక, అనిత స్టోరీ గురించి అన్నీ తెలిసి మాది ప్రేమ వివాహమే. నాకంటే ఎక్కువ క్యాస్ట్ అమ్మాయి ముదిరాజు మా అమ్మాయి.
మా మిస్సెస్. ఆమె నా గురించి నా లైఫ్ స్టోరీ మొత్తం తెలిసి కూడా ఆమె నన్ను ఇష్టపడి అమ్మాయి మంచి అమ్మాయి నాకు జీవిత భాగస్వామిగా దొరికింది. అంటే ఇప్పటికి కూడా మీరు స్టూడియోలలోకి వచ్చి అనిత అనిత అని పాట పాడుతుంటారు. మేడం వింటే అంటే కనీసం ఒక్కసారైనా మీతోని అట్లా అంటారు వాళ్ళు. అంటే ఇప్పుడు మనం పార్ట్ 2 కూడా చేస్తాను. పార్ట్ 2లో అసలు విపరీతంగా లిరిక్ రాసినాం. లిరిక్ రాస్తే మా మిసెస్ ఆ లిరిక్ని అంటే దాంట్లో మరో జన్మే ఒకటి ఉంటే నీకై మళ్ళీ ఇప్పుడు దాన్ని రాస్తే అంటే ఆమె కామెడీగా మరి నువ్వు మరో జన్మలో కూడా ఆమె కావాలంటున్నా మరి నేనేమైపోవాలి అని అట్లా కామెడీగా అంటే తెలుసు కదా ఆమె అన్నీ తెలిసి కామెడీ అంటే కోపంగాను అసలు అట్లా అన్ని అనుకుంటూ అది మై ఫస్ట్ షో యూట్యూబ్ ఛానల్లో గిరి సారు సార్ వాళ్ళ ద్వారా మంచిగా అప్పుడు ఆడియోని ఎంజాయ్ చేసిళ్ళు. ఇప్పుడు మీరు వీడియో పరంగా 10 లక్షలు బడ్జెట్ పెడతాను ఒక యూట్యూబ్ పాటకు అంటే వీడియో పరంగా దాన్ని హిస్టారికల్ లవ్ స్టోరీ లాగా సార్ ఒక కంటెంట్ దానికి మన జీవితంలో జరిగిన కొన్ని ఒకటే పాటలో మొత్తం ఒక సినిమా చూపెడదామన్న రేంజ్లో ఆ సార్ చేయడానికి రెడీగా ఉన్నాడు. మంచి లిరిక్ కూడా వచ్చింది, మంచి మ్యూజిక్ వచ్చింది. ఇంకొక 15 డేస్లో అట్లా షూట్కి కూడా వెళ్తున్నారు. నా ప్రాణమా నిన్ను మరిచిపోనులే ఊపిరాగినా నీ మీద ప్రేమ చావదే ఎన్నాళ్ళవుతుందో నేను చూడక నా మనసే నే చచ్చే వరకైనా నా కోసం నువ్వు వస్తావా అనిత 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 నా అనిత నా ప్రాణమైన అనిత మరు జన్మే ఒకటుంటే నీకై మళ్ళీ పుడతా నా ప్రాణమా నిన్ను మరిచిపోనులే ఊపిరాగినా నీ మీద ప్రేమ చావదే. బాగుంది. థ్యాంక్ యూ స్వామి శరణం. సరే, ఇంకా మీ కుటుంబంలో మీ ఇద్దరు అబ్బాయిలకి ఏదో ప్రాబ్లంతో ఉన్నారని చెప్పి. అవును స్వామి, రీసెంట్లీగానే 6 months బ్యాకే మేము హైదరాబాద్కి షిఫ్ట్ అవ్వడం జరిగింది. ఎందుకంటే అక్కడ చూస్తేను 6 months బ్యాక్ కూడా హనంకొండలో ఉండేది. అక్కడ చిన్న పాన్ షాప్ నేను ఒక 3 years పాన్ షాప్ రన్ చేసుకున్నా. ఎందుకంటే అక్కడ చూస్తేనే అవకాశాలు లేవు. అవకాశాల కోసం మనం కూడా తిరగంది ఎవరు మనల్ని పిలిచి ఇవ్వరు. నాకు తెలుసు సినిమా ఇండస్ట్రీలో ఎట్లుంటుందో. ఎంత పేరు వచ్చినా కూడా అప్పుడప్పుడు మన అదృష్టం బాగాలేకపోతే మనం పోయి వాళ్ళకి 10 సార్లు కనబడితేనే వాళ్ళు ఏదో అయ్యో మనం ఇన్నిసార్లు తిరుగుతానని ఏదో చిన్న అవకాశం ఇస్తారు వాళ్ళు కూడా. అంటే నాకు ఆడ ఉన్న సిచ్యువేషన్ నాకు ఏంటంటే నేను బయటికి వెళ్ళలేని సిచ్యువేషన్. 2 అబ్బాయిలు నాకు 2 దేవుడి దయవల్ల అంతా మంచి అనిత వెళ్ళిపోయిన తర్వాత మంచి అమ్మాయి మంచి అందమైన కుటుంబం. దేవుడి దయవల్ల 2 మగ పిల్లలే మాకు. పెద్ద అబ్బాయి పేరు అజిత్ విహారీ, చిన్న అబ్బాయి పేరు విరాక్షి నంద. కావాల్సి ఉంటే అక్కడ జరిగింది ఏం ప్రాబ్లం ఏమో తెలియదులే కానీ వాళ్ళు పుట్టుకతోటే మూగా చెవుడు. వాళ్ళ ఇద్దరికి డెఫ్ అండ్ డమ్ము. వాళ్ళకి చెవులు వినబడే మాటలు రావు. వాళ్ళకు చెవులు వినబడడం పోవడం వల్ల మాటలు రావకపోవడం అదొకటి. దానికి ఒక్కొక్క అబ్బాయికి ట్రీట్మెంట్ చేయించడానికి మన దగ్గర ఆర్థిక స్తోమత లేక ఏం చేయాలనో తెలియక ఎవరి దగ్గర పోలనో తెలియక అసలు మాకు కరెక్ట్గా గైడెన్స్ ఇచ్చేసి ఇది పలానా సర్జరీ ఉంటుందని మొన్నటి దాకా తెలియదు మాకు. అసలు చెప్పేవాళ్ళు ఈఎన్టీలో కొన్ని ఈఎన్టీలకు వెళ్తే వాళ్ళు ప్రైవేట్ ఒక అబ్బాయికి సర్జరీ చేపిస్తే 10 lakhs అవుద్దని చెప్పిళ్ళు. మన దగ్గర అంటే వాళ్ళు చెప్పింది కానీ గవర్నమెంట్ నుంచి కూడా కొంచెం సోర్సెస్ ఉంది, ఇట్లా ఒక ఇంప్లాంట్ అని కాంక్లేర్ ఇంప్లాంట్ అని ఒక సర్జరీ ఉంటుందని అలాంటివి ఏం చెప్పలే వాళ్ళు సరిగ్గా. అప్పుడు మాకు చెప్పేవాళ్ళు లేక పెద్ద అబ్బాయికి ఇంకా నేను ఆపరేషన్ సర్జరీ చేయించలేకపోయినా 7 years కావాల్సి ఉంటే డబ్బులు పెట్టుకుంటే అవుతుంది అది అని అంటున్నారు. సర్టెన్ ఏజ్ వరకు 5 years ఏజ్ లోపల అబ్బాయి వాళ్ళకు చేస్తేనే ఫ్రీగా ఉంటుంది ఆ ట్రీట్మెంట్. 5 years దాటితే మనమే డబ్బులు పెట్టి చేయించుకోవాలని చెప్తున్నారు వాళ్ళు. గవర్నమెంట్ నుంచి ఆ స్కీమ్ వర్తించదంట. ఓన్లీ 5 years లోపు వాళ్ళకే అది వర్తిస్తుందంట. ఇప్పుడు రీసెంట్లీగానే చిన్న అబ్బాయికి నాకు కొంతమందికి నేను మన ఛానల్ ద్వారా నేను వాళ్ళ కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ఎందుకంటే రీసెంట్లీగా మన ఇక్కడ ఆశ్రయాకృతి అనే ఫౌండేషన్ ద్వారా ఆశ్రయాకృతి ఫౌండరు డిపికే బాబు వాళ్ళ సార్ వాళ్ళ ద్వారా మన జయంత్ సార్, అలాగే మనకు కేర్ హాస్పిటల్ ఈఎన్టీ స్పెషలిస్టు విష్ణు సార్, అలాగే మన శ్రీనివాస్ డాక్టర్ సార్ వాళ్ళందరూ నాకు చాలా హెల్ప్ చేసిళ్ళు అసలు. ఎందుకంటే మా చిన్న అబ్బాయికి 15 days అవుతుంది స్వామి ఆ సర్జరీ అయ్యి. ఆ సర్జరీ కోసం బాగా కష్టపడ్డాం, బాగా తిరిగినాం. ఒక 1 year నుంచి ఏడికి పోయినా అసలు ఎవరు హెల్ప్ చేసలే. కానీ రీసెంట్లీగా
కొన్ని మన సోషల్ మీడియా ఛానల్ వాళ్ళు స్పెషల్గా మనకు రోషన్ గవర్నమెంట్ నుండి ఏం సహాయం అందలేదు? గవర్నమెంట్ నుంచి అసలు అంటే ఇప్పుడు సర్జరీ జరిగింది మాత్రం గవర్నమెంట్ నుంచి అని చెప్పుకోవచ్చు. కావాల్సి ఉంటే దీని సర్జరీ జరగడానికి మెయిన్ కారణం ఎస్పెషల్లీ థ్యాంక్స్ చెప్పుకోవాల్సి అంటే మాగంటి రూపా మేడం గారు. ఆమె ముందుండి ఆమె డబ్బులు పెట్టి చేయించడానికి కూడా ఆమె మాకంటే రూపాయి ఖర్చు కాకుండా ఉండాలని బాగా ట్రై చేసి, అంటే కొన్ని డిజబిలిటీ సర్టిఫికేట్స్ అవి ఆగిపోయినా కూడా కేర్ హాస్పిటల్లో శ్రీనివాస్ డాక్టర్ తోటి మాట్లాడి, విష్ణు సార్ వాళ్ళతోటి మాట్లాడి దగ్గరుండి, మురళీమోహన్ వాళ్ళ కోడలు మాగంటి రూపా గారు మేడం గారు, ఆ మేడం మేల్ అయితే ఎప్పుడు మర్చిపోము మేము. అలాగే రోషన్ అన్న కూడా ఎస్పెషల్లీ థ్యాంక్స్. ఆయన చేపట్టి కొంచెం మంది నాకు ఎవరెవరో నా పాటను 15 సంవత్సరాల తర్వాత నాకు ఈ ప్రాబ్లం ఉందని చెప్తే వాళ్ళకి తోచినంత కొంతమంది నాకు హెల్ప్ చేసిళ్ళు. వాళ్ళకు కూడా అసలు నేను వాళ్ళకి జీవితాంతం నేను రుణపడి ఉంటా. ఎందుకంటే మనకు ఇట్లా పలానా అనితా నాగరాజుకు ఇట్లా ప్రాబ్లం వచ్చిందండి, ఈయనకు వాళ్ళ పిల్లలకు ఇద్దరు పిల్లలకు మాటలు రావడం లేదట, ఇతన్ని ఆదుకోండి అంటే కొంతమంది మాకు ఎంతో కొంత వాళ్ళు సహాయం చేసిన ఆ డబ్బులు మాకు తిరగడానికి, అంటే హాస్పిటల్ చుట్టూ తిరగడానికి, బయట చిన్న చిన్న టెస్టులు చేయించుకోవడానికి అట్లా మాకు చాలా హెల్ప్ అయిందండి. ఎందుకంటే చిన్న అబ్బాయి అంటే సర్జరీ చేసేటోటి సరిపోదండి, అసలు ఉందే ఇప్పుడు ముందు అంటే ఇప్పుడు అబ్బాయికి స్పీచ్ థెరపీ చెప్పించాలి. స్పీచ్ థెరపీ రెగ్యులర్గా 1 ఇయర్లో రావచ్చు అంటారు. అంటే వాళ్ళ ఇంప్రూవ్మెంట్ ఎట్లా ఉండేది తెలియదు. 1 ఇయర్లో రావచ్చు, 2 ఇయర్స్లో రావచ్చు, లేకపోతే 6 మంత్స్లోనే మాట్లాడడం. అంటే వాళ్ళు రెగ్యులర్గా మాత్రం స్పీచ్ థెరపీ మెయిన్ అన్నట్టు. అది ఒక పెద్ద అబ్బాయి ఉన్నాడండి, పెద్ద అబ్బాయి చాలా యాక్టివ్. అసలు ఆ అబ్బాయికి కూడా అంటే ఏదో ఒకటి నాకు ఎంత పేరు ఉంటేందండి అసలు మనకు. అయినా కానీ ఇప్పుడు ఏంటంటే పేరుకు తగ్గట్టు డబ్బు లేకపోతే చాలా ఇబ్బందులతోటి ఉంటుంది. ఎందుకంటే మనకు వచ్చిన పేరు చాలా పెద్దది, అంత పేరు వచ్చి ఇప్పుడు మనం అట్లే రోడ్ల నుంచి నడుచుకుంటూ పోతుంటే కూడా అంతవరకు చూస్తారు. ఇప్పుడు తెలుసుగా ఇండస్ట్రీలో ఎట్లుంటుందో, మన దగ్గర జేబులో రూపాయలు లేకుండా కానీ కొంచెం బిల్డప్ కైనా కొంచెం గట్టిగా సో టాప్గా బయట కనబడకపోతే కారు లేకపోతే బైక్ అవో ఇవో మెయింటైన్ చేయకపోతే మెయింటెనెన్స్ చూస్తారు కదా కొంచెం ఇండస్ట్రీలో ఎట్లుంటుందంటే వాటికి అర్థమైపోతుంది. వాళ్ళ మాట్లాడే భాష కావచ్చు, వాళ్ళ డ్రెస్సింగ్ స్టైల్ కావచ్చు. మనకేంటంటే మనకు ఫస్ట్ నుంచి ఇట్లా ఎంత ఎదిగినా ఒదిగుండే మనస్తత్వం మనకు ఇదేదో బాగా కొంచెం అంటే ఈగోగా ఫీల్ అయ్యే గుణం కాదు మనకు. నాకు వచ్చిన పేరుకు నేను కూడా బాగా అంటే బాగా పూజలు కొట్టచ్చు, మెయింటైన్ చేయొచ్చు, నేను కూడా పోయి పలానా అందరిని కలిసి ఇట్లా వర్కులు తెచ్చుకోవచ్చు. కానీ ఏంటంటే మనం కొంచెం మెతక వాళ్ళు అడగలేక, నోరు తెరిచి సహాయం చేయండి అని ఎవరిని అడగలేక తెలంగాణ ఉద్యమంలో ఎన్నో పాటలు రాసినాం. మనకు తెలంగాణ ప్రభుత్వం నుంచి జాబ్ కూడా కళాకారులందరికీ జాబులు వచ్చినాయి, నాకు కూడా జాబ్ కూడా రాలేదు. ఫస్ట్ లెటర్ వచ్చింది కానీ సెకండ్ లెటర్ రాలేదు. ఇక దానికి కూడా అసలు మనం వాళ్ళని పోయి ఇబ్బంది ఏం పెట్టలేదు. సరే మనకంటే మంచి సింగర్స్ ఉండొచ్చు, వాళ్ళకి ఇచ్చినట్టు ఉందని చెప్పేసి కామ్గా ఉన్నాం, మనం ఎవరిని నొప్పియకుండా. ఇప్పుడు వీడికి వచ్చిన కాంచి 6 మంత్స్ వరకు నా పరిస్థితి అంటే అప్పుడు కంటే ఇప్పుడు కొంచెం మెరుగుపడవచ్చు. ఎందుకంటే మీ ఎస్పెషల్లీ మన సోషల్ మీడియా ఛానల్స్కు, మన టీవీ ఛానల్స్ వాళ్ళకే నేను థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎక్కడనో నన్ను మర్చిపోయిన మళ్ళీ 15 సంవత్సరాల తర్వాత తీసుకొచ్చి కూర్చుండబెట్టి, అయ్యో వాళ్ళకు ఇలాంటి ప్రాబ్లం వచ్చిందంట అండి, కొంచెం మీరు మానవత్వంలో దేవుడు అనేటోళ్ళు ఎక్కడ ఉండరు స్వామి. ఎందుకంటే మన చుట్టూ ఉన్న మనిషి రూపంగానే వచ్చి మనకు హెల్ప్ చేస్తూ ఉంటారు వాళ్ళు. మన చుట్టూ ఉన్న సమాజంలో మన చుట్టే ఉంటారు వాళ్ళు. ఆపద వచ్చిందంటే హెల్ప్ చేయడానికి వాళ్ళు తప్పకుండా ముందుకు వస్తారు. దానివల్ల మీరు చెప్పడం వల్ల మా పిల్లలకు ఇప్పుడు కొంచెం ఒక అబ్బాయికి సర్జరీ అయిన కాడి నుంచి కొంచెం కడుపు నిండా గట్టిగా కొంచెం అంటే అది ఏంటంటే నేను చిన్న అమౌంట్ అయితే నేను అరేంజ్ చేసుకోగలుగుతాం, కానీ అది ఒక 10 లక్షలకు పైన ఉంది సర్జరీ చేపిస్తే. 10 lakhs అంటే మనకు ఇప్పుడే మళ్ళీ న్యూ జర్నీ స్టార్ట్ చేసినాం మనము. కొంచెం ఎంతైనా ఖర్చుతో కూడుకున్న పని కాబట్టి బయట తిరగడానికే ఎక్కువ ఖర్చులు. ఇక్కడ హైదరాబాద్లో ఉండాలంటే మీకు తెలియదు ఏమన్నా, మీరు ఇక్కడే తప్పకుండా రిక్వెస్ట్ చేసుకుందాం. నేను ఎస్పెషల్లీ నేను ఇక్కడికి రావడానికి కూడా నేను ఏంటంటే పిల్లల కోసమే అండి. నేను ఇట్లా అడుగుతున్నానని కొంతమంది ఎవరన్నా తప్పుగా అన్యతగా కూడా భావించద్దండి. ఇది ఎందుకంటే మీ ఇంట్లో పరిస్థితి లాగానే భావించి
ఎందుకంటే ఒకప్పుడు నా పాటను ఎంతో మీరు ఆదరించిల్లు, ఇప్పటికి కూడా ఆ పాటను మీరు అది గుర్తే ఉంటుంది. 15 సంవత్సరాల క్రితం అనితాబు అనిత అనే పాటతోటి చాలా అంటే ఎంతో పేరు తెచ్చుకోగలిగాను, కానీ ఆర్థికంగా చాలా వెనుకబడిపోయి ఉన్నా. నాకు 2 అబ్బాయిలండి, ఇద్దరు డెఫ్ అండ్ డమ్, ఇద్దరికి చెవులు వినబడాయి, మాటలు రావు. రీసెంట్గానే ఒక చిన్న అబ్బాయికి సర్జరీ సక్సెస్ఫుల్గా అయిపోయిందండి. ఒక పెద్ద అబ్బాయికి సర్జరీ ఏంటంటే ఒక అబ్బాయికి 10 lakhs వరకు ఖర్చు అవుతుందని డాక్టర్లు చెప్పడము. అదొకటి నేను ఎందుకంటే ఎంతో కొంత మిమ్మల్ని మన మాస్టర్ కేసు టీవీ ఛానల్ ద్వారా మిమ్మల్ని అందరినీ హెల్ప్ అడుగుదామని ఇక్కడికి రావడం జరిగిందండి. మీరు పంపించే ప్రతి ఒక్క రూపాయి నాకు తప్పకుండా అది మా పిల్లల భవిష్యత్తుకు కానీ, వాళ్ళ ట్రీట్మెంట్కి కానీ, వాళ్ళకు మంచి ఫ్యూచర్ అందివ్వడానికి ఉపయోగపడుద్దని కోరుకుంటూ, మీరు 10, 20, 100 ఎంతో కొంత మీకు తోచినంత నా ఫోన్పే, గూగుల్ పే నెంబర్ చెప్తానండి. తప్పకుండా మీరు అది ఆ నెంబర్కు నాకు హెల్ప్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నా ఫోన్పే నెంబర్ 8106263690. ఇంకొకసారి చెప్తున్నానండి, నా ఫోన్పే, గూగుల్ పే, పేటిఎం నెంబర్ 8106263690. కడారి నాగరాజు అని వస్తుందండి. అందులో ఫోన్పే, గూగుల్ పే కానీ మీకు చేతులెత్తి జోడించి వేడుకుంటున్న స్వామి, నాకు ఈ సహాయం మీరందరూ తప్పకుండా చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ అవకాశం నాకు కల్పించిన మధు మా కొలీగ్ మంచి హ్యాపీగా అనిపిస్తుంది. మధు కూడా ఇట్లా చూడడం, మంచి యాంకర్ అయ్యిండు, ఇప్పుడు హ్యాపీగా అనిపిస్తుంది మధుస్వామి. ఓకే, తర్వాత ఇప్పుడు చిత్ర పరిశ్రమలో మనలాంటి సామాన్యులకు అవకాశం ఉండదు, ఎందుకంటే మీరు దాంట్లో అడుగుపెట్టి మళ్ళీ బయటకు వచ్చినారు. ఏం చెప్తారు చిత్ర పరిశ్రమ గురించి? చిత్ర పరిశ్రమ ఎంతో మందికి లైఫ్నిచ్చింది. ఎంతో మంది లైఫ్ కూడా ఉన్నోళ్ళే, పెద్ద పెద్ద ప్రొడ్యూసర్లే అడక తినే స్టేజ్కి వచ్చిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఇక్కడ ఇది ఒక పెద్ద రంగుల ప్రపంచం స్వామి. నా పేరు మీద ఒక సినిమా వచ్చింది కాబట్టి నేను కూడా ఒక 3 సంవత్సరాలు అప్పుడు సినిమా కోసం బాగా తినడానికి తిండి లేకుండా, కృష్ణానగర్లో రూమ్ రెంట్లు లేకుండా, ఉన్న చదువును వదిలిపెట్టుకొని, అన్నిటికీ నాతో కాదని నేను హైదరాబాద్కి ఇక్కడ ఉన్న బతకలేనని చెప్పేసి మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయినా నేను. ఆ తర్వాత మన కళామ్మ తల్లి తప్పితే మళ్ళీ వేరే దిక్కే లేదు. నేను ఈ పాన్ షాప్ అనేది మన ప్రొఫెషన్ కాదు కదా అని చెప్పి మా తమ్ముడు ఇక్కడే జాబ్ చేస్తాడు. మా తమ్ముడికి ఇట్లా చెప్పి, ఎందుకన్నా ఎవరెవరో ఇప్పుడు వచ్చి ఇక్కడ హ్యాపీగా పాడుకుంటాను, టాలెంట్ పెట్టుకొని నువ్వు అక్కడ ఉంటే, ఊళ్ళల్లో ఉంటే ఏం వస్తుంది అన్న, నువ్వు హైదరాబాద్కి వచ్చాయి, నీకు ఏమన్నా చిన్న చిన్న అవసరాలు ఉంటే నా రూమ్లో ఉండు, కొద్ది రోజులు వదినను పిల్లల్ని ఇంటికాడనే ఉంచి నువ్వు వచ్చేసి అంటే ఫస్ట్ నేను రావడం జరిగింది. ఇప్పుడు ఏంటంటే కష్టాలు అనేవి చాలా ఉంటాయి. సినీ పరిశ్రమ అనేది చాలా మందికి లైఫ్ని ఇస్తుంది. ఎందుకంటే అవకాశం, టాలెంట్ ఉండాలి, టాలెంట్తో పాటు కొంచెం మన అదృష్టం కూడా ఉండాలి. ఎంతోమంది ఇక్కడికి వచ్చి సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు. కళమ్మ తల్లిని నమ్ముకున్న వాళ్ళు ఎప్పటికైనా కళమ్మ తల్లి మనకు అన్నం పెడుతుందని ఒక నమ్మకం మాత్రం ఉంది. ఈ ఫిలిం ఇండస్ట్రీ గురించి మాత్రం ఎప్పుడు తప్పుగా చెప్పుకోలేము, ఎందుకంటే మనం ఒక పాట గురించి బ్రతుకుతున్నాం, పాట అన్నం పెడుతుంది మనకు, మన లైఫే అందులో ఉంది. అది తప్పితే మళ్ళీ మనకు వేరే పని రాదు. ఏదో చిన్న చిన్న బర్త్డే ఈవెంట్స్, మ్యారేజ్ ఈవెంట్స్, ఆర్కెస్ట్రా ఈవెంట్స్ ఏదో చేసుకుంటూ, ఏదో వచ్చిన రికార్డింగ్, యూట్యూబ్ సాంగ్స్ అయినా, ఇప్పుడు యూట్యూబ్ వచ్చిన కానీ సింపుల్గా అయిపోయింది స్వామి. ఒకప్పుడు సినిమా పరిశ్రమలో ఒక పాట మన టాలెంట్ చూపెట్టుకోవాలంటే ఓన్లీ సినిమా మనకు దిక్కు, లేకపోతే సీరియల్ ఏదన్నా అవకాశాలు, చిన్న చిన్న అవకాశాలు తక్కువ. అంటే సినిమాలనే ఏదన్నా చేయాలనుకుంటే మనం తప్పకుండా. కానీ ఇప్పుడు మనకు యూట్యూబ్, సోషల్ మీడియా వచ్చిన కాడి నుంచి చూడండి, ఇప్పుడు ఎంతమంది యంగ్స్టర్స్ కొత్త వాళ్ళు వట్టిగానే ఒక పాట ఏదైనా రాసుకున్నారంటే వాళ్ళు హ్యాపీగా వాళ్ళు ఎన్నో కొన్ని డబ్బులు పెట్టుకుంటాను, సొంతంగా పోతాను, వాళ్ళ టాలెంట్ ఒక చిన్న కెమెరాలన్నా షూట్ చేస్తాను మంచిగా, అది ఫోన్లన్నా అది షూట్ చేస్తుండ్రు, యూట్యూబ్లో అప్లోడ్ చేస్తుండ్రు. వాళ్ళ గురించి ఏంటంటే వాళ్ళు అది డబ్బు కోసం మాత్రం చేయరు స్వామి. నేను చెప్తాను, ఫస్ట్ నాకు తెలుసు వాళ్ళు పాపం ఫస్ట్ వాళ్ళు ఏంటో 10 మందికి తెలియాలి, మా టాలెంట్ గుర్తించాలి, మమ్మల్ని కూడా 10 మంది స్టేజ్ మీద పిలిపించి మాట్లాడాలని అదొక ఆ ప్యాషన్ గురించి మీకు తెలుసు కదా. సినిమా అంటేనే అదొక అది పిచ్చి, దానికి అలవాటైతే వేరే వర్క్ మళ్ళీ చేయలేము. ఇంకొకటి అనిత పాటలాగానే ఫీమేల్ వర్షన్
ఓ నా ప్రాణమా స్నేహబంధమా అనుకుంటా ఒక అది ఫీమేల్ వర్షన్ మీకు దాని వెనకాల ఒక పెద్ద స్టోరీ ఉన్నది. అంటే మీరు రాసిర్రా లేకపోతే ఏంటిది ఆ పాట? అది రాసింది మేము కాదులేండి. అప్పుడు ఏం జరిగిందంటే 24 గంటల ఛానల్ వాళ్ళు నన్ను వెతికి పట్టుకొని తీసుకొచ్చి నా గురించి ఇంటర్వ్యూ చేయడం స్టార్ట్ చేసేళ్ళు. అప్పుడు నేను పాల్వంచలో ఎంబీఏ చేస్తున్నా, 2008లో ఎంబీఏ చేస్తున్నా. ఎంబీఏ 2009లో జాయిన్ అయినా. అప్పుడు 2009లో సాంగ్ 2009లో ఎంబీఏ జాయిన్ అయినా. నన్ను 24 గంటల వాళ్ళు చేస్తుంటే కాదు మన TV9 వాళ్ళు ఏం చేసిండ్రు ఏమో తెలియదు సరిగ్గా. కానీ ఒక నమ్రత అనే అమ్మాయి, వైజాగ్ అమ్మాయితోటి ఫాస్ట్గా పాట పాడిచ్చేసి అనిత రిప్లై ఇచ్చేసింది నాగరాజుకు. వీళ్ళు 24 గంటల వాళ్ళు ఛాన్స్ ఇవ్వట్లేదు, నన్ను బయటకు పంపించట్లేదు. TV9 వాళ్ళు ఒకటే ఫోన్ చేస్తుండ్రు. అప్పుడు ఫోన్ చేస్తుండ్రు. మనం పోయి ఆడ ఇంటర్వ్యూ ఇద్దామంటే తెలుసుగా మన ఛానల్ వాళ్ళు కొంచెం ఎంతైనా రేటింగ్, ఎప్పుడు TV9 అంటే నెంబర్ 1 ఛానల్ ఒకప్పుడు, ఇప్పుడు కూడా అనుకోండి. అంటే ఇక వాళ్ళది ఎట్లున్నదో ఏమో, వాళ్ళు ఆ పాట చేయించిందో తెలియదు, కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ లేదు. కానీ వెంటనే TV9లో అనిత రిప్లై ఇచ్చిందంటే నా గుండె కిందకి ఇట్లా జారిపోయింది. ఈ అనిత రిప్లై ఇచ్చింది, అనిత సింగర్ ఏంది, అసలు ఏం జరుగుతుంది ఏంది నాకేం అర్థమవుతుంది, నాకేం తెలియదు. అప్పుడు మన ఏజ్ ఎంత చిన్న ఏజ్, 15 సంవత్సరాల క్రితము, ఏం తెలియదు. హైదరాబాద్కి వచ్చాడే కొత్త స్వామి. అప్పుడు పెద్ద పెద్ద స్టూడియోలు, అప్పటికే పెద్ద ఛానళ్ళు, అవి పెద్ద బిల్డింగ్స్, 24 గంటలు కూడా మంచిగానే ఉండేది, గట్టిగా ఉండేది ఛానల్. TV9 ఛానల్ అన్నీ పెద్ద ఛానల్స్, సాటిలైట్ ఛానల్స్. అప్పుడే 24 గంటల ఛానల్ స్టార్ట్ అయ్యి 8 months ఏమో అవుతుందంట. మనది దాంట్లో బిగ్ న్యూస్ అంట. వాళ్ళు అప్పుడు వాళ్ళే చెప్పారు, అందులో పనిచేసే వాళ్ళు. ఛానల్ అంటే చాలా బిగ్ న్యూస్ ఇది ఛానల్. అంటే నా గురించి బాగా చూపెట్టిళ్ళు వాళ్ళు, చేసిళ్ళు ప్రతి మంచి ప్రోగ్రామ్. అంటే జనాలకు రీచ్ అయ్యేటట్టు, నాగరాజ్ వస్తుండు, ఆ నాగరాజ్ బ్రతికే ఉన్నాడు, ఇంకా చనిపోలేదు అని వాళ్ళు బాగా అద్భుతంగా చేసిన ఆ ప్రోగ్రామ్. అది ఆ ప్రోగ్రామ్ చూసి చరణ్ రాజ్ చెన్నై నుంచి ఆ సార్ వచ్చి సినిమా చేస్తానని అనౌన్స్ చేయడము, ఇవన్నీ అట్లా జరిగిపోయినాయి. ఓన్ వేస్తామా అని పాడించింది, అది ఎవరు పాడించిందో తెలియదు కానీ వైజాగ్ నుంచి నమ్రత అని చెప్పేసి, అదే సేమ్ ట్రాక్, డూప్లికేట్ ట్రాక్, అనిత ట్రాక్ కావాల్సిన దానికి ఒక డమ్మీ ట్రాక్ మీద ఆ ఫిమేల్ సింగర్ తోటి నా లిరిక్ సేమ్ ట్యూన్, లిరిక్ చేంజ్ చేసి ఈ జన్మలో ఇక మనం కలుసుకోలేము, మరో జన్మ ఉంటే ఇక చూసుకుందాం. కానీ ఇప్పుడు నా పరిస్థితి ఏంటంటే నేను కలిసి అంత అంటే నువ్వు అంటే నాకు కూడా ఇష్టంగా నీ ప్రశ్నకి ఆమె సమాధానం ఇస్తున్నట్టు సారాంశం ఉంటది. అవునవునండి, అంతే అంతే సమయం. అంటే ఆ పాటకు నీకు సంబంధం లేదు? ఆ పాటకి నాకు సంబంధమే లేదు. ఇప్పుడు అనిత పాటను అప్పుడు ఏంటంటే నేను ఒకటి ఆమె గుర్తోటి కూడా TV9లో మాట్లాడినాం నమ్రతతోటి. TV9 వాళ్ళే మాట్లాడిచ్చేళ్ళు, ఆమెను లైవ్లోకి తీసుకొని మాట్లాడిచ్చేళ్ళు. మీరు కూడా పాటలు చాలా అద్భుతంగా పాడినండి, ఎందుకంటే ఒక సింగర్ను మనం అప్రిషియేట్ చేయాలి. మన కోసం నిజంగానే అయ్యో మనం అప్పుడు ఆ ఫీల్ ఎట్లుంటుంది నిజంగానే అనిత పాడింది తీరాదు అనుకునే అంత హ్యాపీ మూడ్లో మనం ఉన్నాం. అప్పుడు కొంత ప్రేక్షకులకు కూడా కొంత ఉపశమనం. అంటే సరే అట్లా ఏదంటే వాళ్ళ అమ్మాయి పాడింది, రిప్లై ఇచ్చింది అన్న ఒకటి వాళ్ళు క్రియేట్ చేసిందిలే. కానీ రియల్ అనిత కాదు. మొన్న ఒకటి ఏంటిది, శ్రీదేవి డ్రామా కంపెనీలో కూడా ఈమె అనిత అని చెప్పేసి ఒకరిని తీసుకొచ్చి కూర్చుండబెట్టి, కాదు ఆమె కాదు అసలు. అంటే అట్లా చేస్తారు ఇక ఛానల్ వాళ్ళు ఏదో రేటింగ్ కోసం. అంటే మీరు ఎక్కువ లవ్ ఫెయిల్ సాంగ్స్ రాస్తారా, ఇంకా ఇతర పాటలు ఇంకా చేసినామండి? నేను అంబేద్కర్ మీద సాంగ్ రాసినాం, డెత్ సాంగ్స్ చాలా ఉన్నాయి, ఎవరన్నా చనిపోయిన వాళ్ళ మీద చేసినాం, బర్త్డే సాంగ్స్ చేసిన. మా సబ్జెక్ట్ చెప్తే ఎక్కువ నేను ఇప్పుడు అనిత సాంగ్ రాసిన కాబట్టి చాలామంది అన్న నా లవర్ మీద ఒక పాట రాయన్న ఎంతో కొంత తీసుకొని వచ్చేవాళ్ళు చాలామంది ఉంటారు. అన్న నాకు లవ్ ఫెయిల్యూర్స్ రాయన్నా అని. ఇప్పుడు మీరు ఇప్పుడు ఎవరన్నా ఉన్నారు యూత్ అంటే, యూత్ ఏంటంటే బాగా అట్రాక్ట్ చేసింది కాబట్టి అలాంటి సబ్జెక్ట్ సాంగ్స్ నా దగ్గరికి వస్తాయి కాబట్టి నేను రాయడము. వేరే సిచ్యువేషన్ సాంగ్ వస్తే వేరే సిచ్యువేషన్ సాంగ్ నేను ఈజీగా అన్ని టైప్స్ పాటలు మీరు రాయగలుగుతారు. అవును రాసిరు? అవును రాసిన. నేను నాకేంటంటే నాకు వచ్చినాయి, ఎందుకంటే వచ్చినాయి ఎక్కువ లవ్ ఫెయిల్యూర్ సాంగ్స్ వచ్చినాయి కాబట్టి. బయట కూడా యూట్యూబ్లో కూడా నేను పాడినవి కూడా ఎక్కువ లవ్ ఫెయిల్యూర్ సాంగ్సే ఉంటాయి, 2 side లవ్ సాంగ్స్ ఉంటాయి, అవి ఎక్కువ ఉంటాయి. ఇంకా మీ కుటుంబం పైన, మీ మేడం పైన కానీ తల్లిదండ్రుల పైన కానీ అట్లా ఏమన్నా రాసిరా? మా మిస్సెస్ పేరు మీద ఒక పాట రాసుకున్నాను నేను. అప్పుడు నా మ్యారేజ్ అప్పుడు ఆ పాటను రికార్డింగ్ కూడా చేయించిన, కానీ ఒక పల్లవే చేసుకున్నా. మా ఊరు సాంగ్ అసలు, మా గూనిపర్తి మా విలేజ్ పేరు, మా ఊరు అంటే చాలా ఇష్టం నాకు. మా ఊరు పేరు మీద ఒక డీజే టైపు రాసుకున్న. దాంట్లో మా మిస్సెస్తో ఒక చిన్న లవ్ బీట్ సాంగ్, అమ్మాయి పేరు దేవిక, మా మిస్సెస్ పేరు.
కలగన్నానే కలగన్నానే ఆ కలనేడే నిజమయ్యిందే నా చెలిక నన్నే చేరిందే నా హృదయం ఉరకలు వేస్తుందే దింతాన 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 తన కోసం అయ్యా దీవానా దేవత 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 నా కోసం పుట్టింది దేవిక కలగన్నానే కలగన్నానే ఆ కలనేడే నిజమయ్యిందే నా చెలిక నన్నే చేరిందే నా హృదయం బురకలు వేస్తుందే. థ్యాంక్ యూ స్వామి. ఇంకా ఇప్పుడు ఉన్న యువతకి లవ్కి సంబంధించి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? పెద్దగా నేను మెసేజ్ ఇచ్చేంత గొప్ప అయితే కాదు కానీ ఒక చిన్న విషయం చెప్తా, ఏం లేదు కానీ అంటే ఎందుకంటే చాలా మంది లవ్ ఫెయిల్ అయిన వాళ్ళు సూసైడ్ వరకు వెళ్ళి సూసైడ్ అదే చెప్తా. ఎందుకంటే ఇప్పుడు నన్నే ఆదర్శంగా తీసుకోండి. నేను కూడా అనిత అనే అమ్మాయిని ఎంతో ఇష్టపడి లవ్ చేసిన, కావాల్సి ఉంటే ఆ అమ్మాయి కాదన్నదని చెప్పేసి నేను ఏం చనిపోలేదు, కావాల్సి ఉంటే ఆ అమ్మాయిని ఏం మర్చిపోలేదంటే నేను మా మిస్సెస్ అంతకన్నా మా మిస్సెస్ ఉన్నది నాకు హ్యాపీగా, ఆమెతో నా జీవితం హ్యాపీగా ఉంది. మర్చిపోలేదు అని ఎందుకని చెప్తున్నానంటే నన్ను ఎవరైనా ఏమని సంబోధిస్తారంటే ఆ పాట రాసిన కాడ నుంచి అనితా నాగరాజ్ అనే పిలుస్తారు. కాబట్టి నేను ఆ పేరును కానీ ఆ పాటను కానీ మర్చిపోలేను, ఇప్పటికీ మర్చిపోలేను. ప్రేమిస్తే ఏంటంటే మనకు కూడా, ఎందుకంటే మనకు ఫ్యామిలీ ఉంటుంది, అమ్మ నాన్న ఫస్ట్ ఏంటంటే అమ్మ నాన్న గురించి ఆలోచించాలి. ఎందుకంటే మనం చచ్చిన వాళ్ళు మంచిగానే ఉంటారు కానీ ఉన్నోళ్ళకి ఉంటుంది బాధ అక్కడ. ఎందుకంటే చచ్చిన వాళ్ళు ఎట్లాగో చచ్చిపోతారు స్వామి వాళ్ళు. కాబట్టి ఉన్నోళ్ళకి ఏంటంటే తల్లిదండ్రులకి ఏంటంటే అది కోలుకోలేను. ఎన్నో ప్రేమ జంటలు సూసైడ్ అవి ఏంటంటే ఫస్ట్ ఏంటంటే చచ్చిన వాళ్ళకి ఏం కాదు, ఏర్పడదు, వాళ్ళు హ్యాపీగా ఉంటారు. కానీ ఉన్నోళ్ళకి ఇబ్బంది. ప్రేమిస్తే మీరేంటంటే ఒక అమ్మాయి పైన యాసిడ్ దాడిలో సంపుడో పొడుచుడో గసంటి చేసుడు బంద్ చేసుకొని హ్యాపీగా ఏంటంటే ఆ అమ్మాయి కాకపోతే నాలాగే ఇంకో అమ్మాయి, నాది మళ్ళీ లవ్ మ్యారేజ్. ఎందుకంటే లవ్ అంటే అరేంజ్డ్ మ్యారేజ్. నాకంటే వాళ్ళు ఎక్కువ క్యాస్ట్ అమ్మాయి, మళ్ళీ వాళ్ళు అంటే మాది అది ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్. రూపాయి కట్నం కూడా లేకుండా, మన ఆర్థిక పరిస్థితి బాగా లేకున్నా కూడా రూపాయి కట్నం లేకపోయినా కానీ నా గురించి ఆమె అర్థం చేసుకొని నా కోసం అన్ని వాళ్ళ ఇంట్లో వాళ్ళకి చెప్పి మేమేం లేచిపోయే ఈ పెళ్ళిళ్ళు ఇట్లా ఏం చేసుకో అంటే ముందే చెప్పినాం అన్నట్టు. మీ ఇంట్లో చెప్పేసే అమ్మ, నేను మా ఇంట్లో చెప్పకుండా అని చెప్పుకొని ఒప్పించి చేసుకున్నాం. అలాంటి ప్రయత్నాలు చేయండి కానీ అమ్మాయి కోసం చచ్చుడో లేకపోతే అమ్మాయినే చంపుడో అలాంటివి పెట్టుకోకుండా హ్యాపీగా ఏంటంటే మంచిగా చదువుతో పాటు ప్రేమ అనేది ఒక పాట. అప్పుడు ఆ ఏజ్ అలాంటిది, ఎవరికైనా ఏ టైంలో కలిగేది. ప్రేమకు వయసుతో సంబంధం అయితే లేదు నాకు తెలిసిన వరకు, అది ఏ ఏజ్లోనైనా పుడుతుంది. పెళ్ళికి మనకు వయసు కావాలి కానీ ప్రేమకు సంబంధం లేదు, వయసుతో సంబంధం లేదు. కాబట్టి ప్రేమించండి, కానీ ప్రేమించిన అమ్మాయిని ఇబ్బంది పెట్టకండి, అమ్మాయినైనా అబ్బాయినైనా. ఇంకా ఒక చిన్న డౌట్, అంటే ఇప్పటి వరకు అనిత గురించి చెప్పినారు, మీ లవ్ స్టోరీ ఎట్లా స్టార్ట్ అయింది, ఎట్లా బ్రేకప్ అయింది చెప్పినారు. మీ వైఫ్, మీ మేడం, మీది ఎట్లా స్టార్ట్ అయింది? మాది అంటే నేను అక్కడ మా అక్క వాళ్ళ ఇంటికాడ ఉండేది హనంకొండలో, ఏనుగులగడ్డ. ఓకే. అక్కడ ఉన్నప్పుడు అంటే సినిమా కొంచెం డిలే అయిందని చెప్పేస్తే కొద్ది రోజులు అప్పుడు తెలంగాణ ఉద్యమం గురించి గొడవలు అవుతున్నాయంటే హనంకొండలో రూమ్ తీసుకొని ఉండేది. మా ఇంటి ఎదురుగా, ఆ రూమ్ ఎదురుగానే మా మిస్సెస్ వాళ్ళ ఇల్లు. తను అప్పుడప్పుడు చూడడము, అప్పుడు ఫోన్లు కూడా లేవు, జస్ట్ చూసుకునే. తర్వాత అట్లా ఏదో కొద్ది రోజుల తర్వాత అట్లా రోడ్డు మీద కలిసినప్పుడు మాట్లాడడం. తర్వాత చిన్నగా ఏం లేదు, చాలా రోజులు చూస్తున్నా అంటే ఈ అమ్మాయి మనకు తెలిసిపోతుంది కదా అన్న, పెద్దగా ఏముంటుంది. ప్రపోజ్ చేసినావా మేడం ప్రపోజ్ చేసిందా? ఇద్దరండి. ఫస్ట్ ఆ అమ్మాయి చెప్పింది, తర్వాత నేను కూడా ఏంటంటే కూర్చుండబెట్టి నిదానంగా చెప్పిన మన గురించి. ఇప్పటికీ అనిత పాట విషయంలో మొత్తం స్టేట్ అంతా టామ్ టీమ్ అయిపోయిందమ్మా, ఈ లేచిపోవడాలు అవి అయితే నాతో కాదు, ఎందుకంటే ఇబ్బంది అట్లా వాళ్ళని కావాల్సి ఉంటే మళ్ళీ క్యాస్టులు కూడా వేరు కదా. మీ ఇంట్లో నువ్వు డేర్ చేసి చెప్పే అమ్మాయి అయితే ఈ లవ్వుల మీద పెట్టుకో, లేకపోతే అద్దంటే ఆ అమ్మాయి కూడా డేర్ చేసి వాళ్ళ అమ్మ వాళ్ళకి చెప్పింది. తర్వాత నేను మా ఇంట్లో చెప్పిన, జస్ట్ ఒకసారి 1000 స్తంభాల గుడిలో కలిసినాం, ఒక 1 hour మాట్లాడుకున్నాం. 15 రోజులలో మ్యారేజ్ అయిపోయిందన్న మాది, 15 daysలో. వాళ్ళ అమ్మ వాళ్ళు కూడా మంచివాళ్ళు. ఇప్పుడు వాళ్ళు కూడా తొందరగా యాక్సెప్ట్ చేసిన, వాళ్ళ నాన్న కూడా కొంచెం చదువుకున్నాడు డిగ్రీ వరకు. అప్పుడు ఆయన కూడా ఆలోచించిండు, ఆయనకు కూడా 3 ఆడపిల్లలే.
అంటే వాళ్ళు కూడా మనలాగా పూరే ముగ్గురు ఆడపిల్లలే. అయినా కూడా ఆలోచించి ఇప్పుడు మా బిడ్డ ఎట్లాగ ఇప్పుడు వద్దన్న వినటట్టు లేదు. మేము వద్దంటే ఈ అబ్బాయితోటి జంప్ అయినా దిక్కేలేదు. పరువు పోతే ఎందుకు ఏమొస్తుంది, అర్థం చేసుకొని మంచిగా పరువు కాపాడుకొని పెళ్లి చేస్తే బాగుంటుంది అన్న ఒక మంచి డెసిజన్ తీసుకొని హ్యాపీగా మా పెద్దలందరూ కూర్చుని మాట్లాడుకొని మా ఇద్దరికి వివాహం చేయడం జరిగింది. ఇప్పటికైతే ప్రస్తుతానికైతే ఉన్న దాంట్లో కొంచెం హ్యాపీగానే ఉంటున్నాం. ఉన్నంతలోనే వాళ్ళని మంచిగా చూసుకోవడం ఫ్యామిలీని. అప్పుడప్పుడు చిన్న చిన్న గొడవలు అంటే అవి అట్లా చిలిపిగా జరిగే గొడవలు అవి ఇవి తప్పితే హ్యాపీగా ఉంటున్నాం. పిల్లల విషయంలోనే రోజు బాధపడడం తప్పితే ఎలాంటి వేరే ఎలాంటి డిస్టర్బెన్స్ మా దగ్గరికి మేము రానియం. మాకు అందరితోటి మంచిగా ఉండే మనస్తత్వం కలిగి ఉన్న వాళ్ళకు బయట వాళ్ళతోటి ఎప్పుడు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు. కాబట్టి ఒక పిల్లల విషయంలో మా మెసేజ్ అప్పుడప్పుడు ఎవరికైనా ఉంటుంది కదా, అమ్మ అని పిలిపించుకోవాలి, నాన్న అని పిలిపించుకోవాలి. నేనే బేసిక్గా నేను అసలే సింగర్ని. కొంచెం నేను ఒక పాటగానే ఉండి నా పిల్లలకే మాటలు రావని ఒక తీరని ఒక బాధ, అది ఒక దుఃఖం అనేది అంటే మనసులో ఎప్పటికీ. ఇప్పుడు లేడీస్ అంటే బయటికి ఏడుస్తారు వాళ్ళు ఉంటే ఒక తండ్రి పడే బాధ ఆవేదన అనేది మనసులో ఎన్నో ఉంటుంది. అది నాన్న బాధలు తెలిసింది ఏంటంటే ఒక తండ్రికి ఉండే బాధ్యత పెద్దది. అంటే ఏదో ఒకటి నేను వాళ్ళకు ఒక మంచి లైఫ్ను ఇవ్వడానికి కోసం నేను దేనికైనా తెగించి అంటే ఎవరినైనా హెల్ప్ అడగడంలో తప్పేం లేదు. ఒకవేళ మంచి జరుగుతుంది మనకు. నేను అడగకుండా మొన్న రీసెంట్లీగా అక్కడ సుమన్ టీవీలో రోషన్ అన్నకు నా పిల్లల గురించి చెప్పకపోతే అంటే కొన్ని ఛానళ్ళు చెప్తే కొన్ని ఛానళ్ళ ద్వారా కూడా నేను తెలిసింది అది. అప్పుడు నాకు అది ప్లస్ అయింది కదా. కాబట్టి అట్లా చెప్పకుంటుంటే ఇప్పుడు మా అబ్బాయికి సర్జరీ ఒకరు ముందుకు వచ్చి వాళ్ళు వచ్చి ఇప్పుడు చేయించకపోవు అట్లా. కాబట్టి మనకు కూడా ఎందుకంటే మోమాటానికి పోతే ఏదో అయిద్దని చెప్పి అని బదులు మన బాధ ఏందో 10 మందికి చెప్పుకుంటేనే కదా అది క్లియర్ అయ్యేదని ఉద్దేశంతో నేను పదే పిల్లల గురించి చెప్పడం, ఆ బాధ గురించి వాళ్ళకు ఒక మంచి మాటలు ఒకటి రప్పిస్తే నాకు ఎలాంటి ఒక పెద్ద భారం దిగిపోద్ది అంతే. ఓకే, చివరిగా మా మాస్టర్కి టీవీ ప్రేక్షకులకు ఏమన్నా చెప్పాలనుకుంటున్నారు? తప్పకుండా అందరూ మన మాస్టర్కి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి ఛానల్ రీసెంట్లీగానే ఇప్పుడే దూసుకొస్తుంది. మంచి టీము, అలాగే నన్ను ఎస్పెషల్లీ ఇప్పుడు నన్ను ఇక్కడికి ఇన్వైట్ చేసిన మన మాస్టర్కి ఛానల్ ప్రతి ఒక్కరికి నా తరపున ప్రత్యేక ధన్యవాదాలండి. అలాగే నేను చెప్పింది మాత్రం మర్చిపోకండి ప్లీజ్. ఎందుకంటే పిల్లల గురించి ప్రతి ఒక్కరు ఎంతో కొంత హెల్ప్ చేస్తారని మనస్ఫూర్తిగా నమ్ముతూ అనిత సింగర్ నాగరాజ్. చూస్తున్నారు కదండి, అనిత ఓ అనిత అనే పాటతో ప్రపంచానికి తన గాత్రాన్ని వినిపించినటువంటి నాగరాజ్ అన్న తన ఇద్దరు కుమారులు మాట్లాడలేనటువంటి పరిస్థితి, వినపడలేనటువంటి పరిస్థితి, తనని ఆర్థికంగా ఆదుకోవాలని కోరుకుంటూ, అలాగే ఇప్పుడున్న యువత ఎక్కడైనా లవ్ ఫెయిల్, ఏదైనా అమ్మాయి మోసం చేసిందని, అబ్బాయి మోసం చేసిందని చనిపోకుండా, ఆవేశంలో నిర్ణయాలు తీసుకోకుండా ఆల్టర్నేట్ జీవితాన్ని కొనసాగించాలని చెప్తున్నటువంటి పరిస్థితి. చూస్తూనే ఉండండి మాస్టర్ కి టీవీ, ఇది సామాన్యుడి స్వేచ్ఛకు సంకేతం.